తెలంగాణ న్యూ రేషన్ కార్డ్ అప్డేట్ 2024 కొత్త రేషన్ కార్డ్ ఎప్పుడు విడుదల అవుతుంది? అన్ని హామీ పథకాలకు మరియు తెలంగాణలోని ఎఫ్ఎస్సి దుకాణాల నుండి రేషన్ను పొందేందుకు రేషన్ కార్డ్ తప్పనిసరి. కానీ మీలో చాలా మందికి గత కొన్ని సంవత్సరాలుగా రేషన్ కార్డు లేదు. తెలంగాణ ప్రభుత్వం ప్రజాపాలన ద్వారా కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తును స్వీకరించింది, కానీ ఇప్పటికీ లబ్ధిదారులకు కొత్త రేషన్ కార్డులు ఇవ్వలేదు. ఇందిరమ్మ ఇండ్లు పథకాలను పొందేందుకు 5 లక్షల రూపాయలు కొత్త ఇంటిని నిర్మించుకోవడానికి దరఖాస్తును నింపేటప్పుడు మరియు ధృవీకరణ ప్రయోజనాల కోసం రేషన్ కార్డు అవసరం. గృహ జ్యోతి యొక్క 0 విద్యుత్ బిల్లు మరియు మహాలక్ష్మి పథకం యొక్క రూ. 2,500 పొందేందుకు రేషన్ కార్డు తప్పనిసరి. ఇప్పుడు లోక్సభ ఎన్నికల తర్వాత కొత్త రేషన్ కార్డును జారీ చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది మరియు కొత్త రేషన్ కార్డు పొందడానికి ప్రజలు మరో నెల వేచి ఉండాలి. జాయిన్ వాట్సాప్ ఛానల్. మరిన్ని వివరాల కోసం డిస్క్రిప్షన్లో లింక్ ఉంది. మరింత సమాచారం కోసం తదుపరి వీడియోలో కలుద్దాం. లైక్ చేయండి, షేర్ చేయండి, ఫాలో, కామెంట్, సబ్స్క్రైబ్ చేయండి.